ఈ వీడియో మొత్తం కూడా దేవరా మూవీ గురించి ఒక రేంజ్లో చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ ఇంకా రిలీజ్ అవ్వలా, కానీ యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం $2 మిలియన్ క్రాస్ చేసింది. $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 30 కోట్ల వరకు అనమాట. $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 12 కోట్లకి పైనే. ఇంకా నైజాంలో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇలా పెట్టారో లేదో అలా టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. అసలు ఇంత హైప్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఏఎంబీలో 29 షోస్ వేశారు, అన్నీ కూడా ఫుల్ సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి భయ్యా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవరా రికార్డ్స్ మాట్లాడదాం ఒక్కొక్కటి. ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా తర్వాత అర్ధరాత్రి షోలకి అయితే పర్మిషన్లు ఇచ్చారు. సో ఈ అర్ధరాత్రి స్పెషల్ షోలు ఒక్క ఏపీలోనే 300 షోలు అయితే పడుతున్నాయి అనమాట. అండ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే 100 స్పెషల్ షోలు ఒక్క జిల్లాలో. ఇంకా ఒక్క కాకినాడ సిటీలోనే 22 స్పెషల్ షోలు అనమాట. ఇంకా తణుకు టౌన్, అక్కడ చౌదరీస్ ఎక్కువగా ఉంటారు. ఎన్టీఆర్ అంటే కోసుకుని చచ్చిపోతారు భయ్యా, మామూలుగా ఉండదు. అక్కడ ఒక్క చిన్న టౌన్ అది. ఆ టౌన్లో సినిమా స్పెషల్ షోలు అలాగే ఫస్ట్ రోజు ఇవన్నీ కలుపుకుని కలెక్షన్లే 60 లక్షల పై దాటి వచ్చేసాయంట. అసలు ఎక్కడ లేని క్రేజ్ ఇది, చెప్తున్నాను కదా. ఇప్పుడు మాట్లాడుకున్న లెక్కలన్నీ కలిపి చూసుకుంటే దేవరా మూవీ రిలీజ్ రోజునే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఇంకా సినిమా రిలీజ్కి 2-3 రోజులు పైగానే టైం ఉంది. నిమిషానికి హైప్ పెరుగుతూనే ఉంది తప్ప ఎవ్వడు కూడా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం లేదు. సెన్సార్ టాక్లు అన్నీ కూడా ఫుల్ పాజిటివ్గా ఉన్నాయి. బయట అన్సెన్సార్ రిపోర్ట్స్ అన్నీ కూడా. ఈ హైప్ చూస్తుంటే ఈజీగా 100 కోట్లు అంటే 150 కోట్ల దగ్గరికి వెళ్తుందేమో గ్రాస్ అయితే. ఇంకా దేవరా మూవీ కొరటాల్సివైతే దేవరా మూవీలో ఫ్యాన్స్ ఊహించుకున్న దానికంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మాస్ స్టఫ్ అయితే పిచ్చెక్కిపోతారు అని చెప్తున్నారు. ఇంకా సినిమా క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ ఎలా అంటే వేరే లెవెల్లో ఉంటుందంట. పార్ట్ 2 కోసం పిచ్చగా వెయిటింగ్ చేసేలాగా ఆ ట్విస్ట్ బాగా వచ్చిందని మూవీ టీం వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా సినిమా చూసేశాడు. ఆయనకైతే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా నచ్చిందంట. ఆ షార్క్ ఫైట్ సీన్ కూడా ఏదో కావాలని పెట్టినట్టుగా కాకుండా మంచిగా డిజైన్ చేసి స్టోరీలో కలిసిపోయేలాగా పెట్టారని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తుంటే బయటకైతే లీక్ అయిందనమాట. ఇంకా అది మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ పార్ట్ 2ని కనెక్ట్ చేస్తూ చూపిస్తారు కదా, అది మాత్రం వేరే లెవెల్లో పేలిందని చెప్తున్నారు. ఇంకా ఈ బెనిఫిట్ షోలు స్పెషల్ షోలకి రేట్లు అయితే దారుణంగా ఉన్నాయి భయ్యా. కొన్ని చోట్ల 3,000 కూడా పెట్టి అమ్ముతున్నారు. సినిమా రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెరిగేలా ఉంది. అప్పుడు టికెట్ రేట్ ఇంకా పెరిగిపోతుంది. బట్ ఓవరాల్గా అయితే 1000-1500 తగ్గట్లేదు. ఎక్కడ ఏ థియేటర్ చూసుకున్న టికెట్ రేట్లు అంత భయంకరంగా ఉన్నాయి. సో ఇప్పుడు సినిమా గురించి ఇంత పాజిటివిటీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక చిన్న నెగిటివ్ పాయింట్, అదేంటంటే అప్పుడు ఆ మధ్య సలార్ మూవీకి అర్ధరాత్రి షోలు వేశారు. అందరూ కూడా 3 గంటలు ఉన్న సలార్ మూవీని ఆ నిద్ర కళతో చూశారు. బయటకు వచ్చాక కొంచెం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అది రీమేక్ సినిమా అవడం వల్ల కొంతమందికి నచ్చలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు దేవరా మూవీకి కూడా అర్ధరాత్రి షోలు వేస్తున్నారు భయ్యా. ఇలా అర్ధరాత్రి షోలు వేయడం వల్ల ప్లస్ పాయింట్ ఉంటుంది, మైనస్ పాయింట్ ఉంటుంది. మంచి టాక్ వచ్చిందనుకో, నిజంగానే సినిమా బ్లాక్ బస్టర్ అనుకో, పొద్దున్న ఇంకా టికెట్లు అసలు దొరకవు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఆ వీకెండ్ మొత్తం బుక్ అయిపోతాయి. అంత భయంకరంగా ఉంటుంది ప్లస్ వస్తే, పాజిటివ్ పాయింట్స్ అయితే. ఇంకా నెగిటివ్ పాయింట్ ఏంటంటే జనాలు అందరూ కూడా నిద్ర కళతో సినిమాని చూస్తారు. నిద్ర ఆపుకుని అసలు ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తుంది అనేసరికి ఎంతమంది నిజంగా ఈ సినిమా కోసం చచ్చిపోతున్నారు తెలుసా, ఎప్పుడెప్పుడు చూద్దామని. ఇంకా ఆడు ఒక 2 డేస్ ముందు నుంచి పడుకోడు. సో అలాంటోడు దేవరా లాంటి 3 గంటల సినిమాని థియేటర్లో ఆ నిద్ర కళతో చూస్తున్నప్పుడు, ఎక్కడైనా కొన్ని చోట్ల బోర్ కొట్టినప్పుడు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా సినిమాని తొక్కేయాలని. వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు, కానీ ఆ హీరో ఫ్యాన్స్ ఎలాగైనా తొక్కాలని చూస్తారు. సో అలాంటి వాళ్ళు చిన్న నెగిటివ్ పాయింట్స్ని కూడా భూతార్థంలో పెట్టి చూపిస్తూ భయంకరమైన నెగిటివిటీని అయితే సృష్టిస్తారు. ఈ నిద్ర కళతో సినిమా చూడడం అనేది కరెక్ట్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి భయ్యా. పుష్ప 2 మూవీ టీం వాళ్ళు ప్లానింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, సినిమా మీద భయంకరమైన హైప్ ఉంది. అందుకని అర్ధరాత్రి షోల కంటే ఇంకా ముందే, ఇప్పుడు సినిమా December 6th, వీళ్ళు December 5th సాయంత్రం ఫస్ట్ షో అంటే 6 o'clockకి, ఇంకా సెకండ్ షో 9 PM ఇవి ప్రీమియర్ షోస్ కింద వేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ షో సెకండ్ షో వేస్తున్నారు కాబట్టి జనాలు ఎవరు నిద్ర కళతో కాకుండా నార్మల్గానే సినిమాలు చూస్తారు, ప్రీమియర్ షోస్ కాబట్టి. అప్పుడు ఆ టాక్ భయంకరంగా స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత రోజు సినిమా రిలీజ్ రోజున బీభత్సంగా టికెట్లు తగ్గుతాయి. కానీ ఇక్కడ దేవరా మూవీకి అర్ధరాత్రి వేస్తున్నారు. ఫస్ట్ షో మీకు 12ంటికి పడిపోతుంది. సో అది కొంచెం నెగిటివ్ టాక్ తెప్పిస్తుందా ఏంటి, 3 గంటల సినిమా కదా, పైగా సలార్ మూవీ సెంటిమెంట్ ఉంది. అది 3 గంటల సినిమాని, ఎక్కడ కూడా 3 గంటల సినిమా, అక్కడ రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా రక్తపాతం భయంకరంగా ఉంటుందట. సో అదొక్కటే భయం భయ్యా, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. సో ఆ గండాన్ని దాటిస్తుందంటే దేవరా మూవీని ఎవ్వడూ ఆపలేడు. దేవరా మూవీ అయితే విధ్వంసం సృష్టిస్తుంది, అందులో డౌటే లేదు. ఇంకా జాన్వీ కపూర్ తంగం క్యారెక్టర్ సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ వరా క్యారెక్టర్, ఆ కొడుకు క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ లోనే చూపిస్తారట. ఇంకా దేవరా
స్టోరీ మొత్తం ఫస్ట్ హాఫ్లో చూపించి అతను మళ్ళీ మాయమైపోయి తిరిగి రావడం అనేది క్లైమాక్స్ ట్విస్ట్లో పెడతారేమో. అతను ఎందుకు తిరిగి వచ్చాడు ఏంటి అనేది స్టోరీ తెలిసినట్టే ఉంది కానీ తెలియదేమో అనిపిస్తుంది. ఇంకా ఎన్ని ట్విస్టులు పెట్టారో తెలియట్లేదు. సో అలా ఉంది మరి పరిస్థితి. ఈ హైప్తో ఏమేమి మాట్లాడుతానో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో మీరు విన్నర్ ఎక్కడి వరకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయొచ్చు కదా.